Hello guys, my name is Kavya. Welcome back to Kavya Diaries. And no welcome back. Welcome to Kavya Diaries. This is my first video. To actually say ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ ఏం లేదు, a lazy day in my life. నేను ఈజీ డేని నేను ఎలా గడిపాను నేను చూపించబోతున్నాను. అండ్ నా ఫస్ట్ వీడియో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఛానల్ నేను అఫీషియల్గా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఇప్పుడు. డెఫినెట్లీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. వితౌట్ ఫర్దర్ ఎడియో స్కిప్ బ్యాక్ ఇన్ ద వీడియో. ఇక్కడ చూసారా, మార్నింగ్ నేను మా అమ్మతో దోశలు వేయించుకుంటున్నాను. అదే తిట్లు తిన్న తర్వాత అందరిలాగా కరెక్ట్ టైంకి లేస్తే నాకు దొరికేవి దోశలు, బట్ దొరకలేదు. లేట్గా లేచాను అనమాట. చెప్పాను కదా లేజీ డే అన్నట్టు. మంచిగా 9 గంటలకు లేచాను. అంత లోపల ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అంతా అయిపోయింది మా ఇంట్లో. సో మా అమ్మని రిక్వెస్ట్ చేసుకొని మా అమ్మతో తిట్టించుకొని మంచిగా దోశలు వేయించుకుంటున్నాను పక్క నుండి. ఇంకా టిఫిన్ చేసి వచ్చి కూర్చొని కంటెంట్ వర్క్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి అన్నది ఇక్కడ నేను కొంచెం రీసెర్చ్ చేసి నోట్ డౌన్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ని కూడా మిస్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అన్నమాట. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీదనే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆ వర్కే చేస్తున్నాను అనమాట నేను కూర్చొని. ఇలా నా వీడియో వర్క్స్ దానితో కంటెంట్ వెతకడం అంతా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా కూర్చొని గాబ్లిన్ చూస్తున్నాను అనమాట. ఈ గాబ్లిన్ అనేది ఒక కే-డ్రామా. ఈ కే-డ్రామా మోస్ట్లీ అందరి కే-డ్రామా లవర్స్కి తెలిసి ఉంటుంది. చాలా మంచి కే-డ్రామా అనమాట. ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. ఇది ఫ్యాంటసీ స్టోరీ. ఇది చాలా బాగుంటుంది. ఎవరైతే కే-డ్రామా చూడాలి, మేము స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు ఒక నా నుంచి బెస్ట్ సజెషన్ ఈ గాబ్లిన్ అనేది. మీరు ఎవరిని అడిగినా వాళ్ళ సజెషన్స్లో గాబ్లిన్ అనేది మాత్రం పక్కాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ప్లీజ్ ట్రై చేయండి గాబ్లిన్. మంచిగా ఉంటుంది. మంచి సీన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇష్టం నాకు ఈ గాబ్లిన్లో. ఒకప్పుడు నేను ఈ కే-డ్రామాస్ అన్ని బాగా చూసేదాన్ని, బట్ రాను ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకో మరి చూడాలనిపించి చూస్తున్నా. ఇది నా ఫేవరెట్ సీన్ ఇది గాబ్లిన్లో. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. మంచిగా నేను తినేసి వచ్చి నా కబోర్డ్ ఓపెన్ చేశాను అనమాట క్లీన్ చేద్దామని. చూడగానే కొంచెం మెస్సీగా అనిపించింది నాకు. సరే ఇంకా టైం ఉంది కదా, ఏం చేయడం ఏం లేదు అని చెప్పేసి క్లీన్ చేద్దామని కూర్చొని అన్ని బట్టలన్నీ కిందకి వేసుకొని అన్నీ నీట్గా మడత పెట్టి కబోర్డ్ అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా అరేంజ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది నాకు ఎప్పుడు, ఎన్ని బట్టలు ఉన్నాయిరా మనతో, ఇన్ని బట్టలు పెట్టుకొని మనం బట్టలు వెతకాలన్నప్పుడు మాత్రం ఒక్కటి కనిపించదు. ఇది డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు అనుకుంటున్నా నేను. మీరు కూడా ఫేస్ చేస్తే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బట్టల ప్రాబ్లం మాత్రం ప్రతి ఒక్కరు యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటా కదా. ఇంకా ఈ పని అవ్వగానే నేనైతే కొద్దిసేపు అలా ఫోన్ స్క్రోల్ చేసేసి ఒక చిన్న న్యాప్ వేసేస్తాను అనమాట నార్మల్గా. ఇప్పుడు టైం 6:40 to 6:45 అవుతుంది నియర్గా. నేను ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చాను అనమాట. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది.
వాకింగ్ చేయడానికి. ఆఫ్టర్నూన్ చిన్నగా పడుకోవడం అయిపోయిన తర్వాత లేచి చిన్నగా వర్కౌట్స్ చేసి నేను ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చి డైలీ ఒక 5 to 6 రౌండ్స్ చేస్తాను అనమాట. కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది పెద్ద పార్కింగ్ కాదు, చిన్నగానే ఉంటుంది. ఇది ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉందన్నమాట. ఈజీగా వర్కౌట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చి ఓపెన్ జిమ్లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఒక వారం నుంచి నేను కూడా వస్తున్నాను ఇక్కడ వాకింగ్ చేయడానికి. ఒక 5 to 6 రౌండ్స్ చేస్తే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా వాకింగ్ చేయడానికి వెళ్ళాను కదా, అలా వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తున్నాను అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు నాకు మసాలా పూరి బండి కనిపించగానే నాకు ఎందుకు చాలా క్రేవింగ్ వచ్చేసింది తినాలని. సో మసాలా పూరి పార్సల్ చేసుకొచ్చా అనమాట. ఇవన్నీ పూరీస్, వీటిని ఇట్లా మ్యాష్ చేసుకున్నా. వీళ్ళు ఇచ్చేది స్పెషల్ ఏంటంటే ఈ మసాలా పాపడ్ కూడా ఇస్తాడనమాట. చాలా బాగుంటుంది మసాలా పాపడ్. నేను దీన్ని సగం తినడానికే యూజ్ చేసేస్తాను, మసాలా పూరి వేయడం కన్నా. ఈ పెద్ద పెద్ద పిజ్జాలు, బర్గర్లు వీటన్నిటికన్నా ఇలాంటి మసాలా పూరీలు, పానీపూరీలే బాగుంటాయి నాకైతే. పిజ్జాలు, బర్గర్లు తింటే ఇండైజెషన్లు అరగవు. దానికన్నా ఇవి కూడా కొంచెం అన్హెల్దీనే అనుకోండి, కానీ దిస్ టేస్ట్ సో బెటర్ దాన్ దట్. ఇప్పుడు టైం అరౌండ్ 8:45, 8:50 అవుతుంది అనమాట. నా డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. మోస్ట్లీ నా డిన్నర్ టైం ఇస్ 8 o'clock అనమాట. నాది 8 o'clock లోపు డిన్నర్ నేను ఖచ్చితంగా ముగిచ్చేస్తాను. అది మ్యాండేటరీ. సమ్ టైమ్స్ అంతకన్నా ముందే కూడా ముగిచ్చేస్తాను, 7:30కి. దట్ డిపెండ్స్ అనమాట. అంతకుమించి లేట్ అయితే పెట్టుకోను. అలా నా డిన్నర్ అయిపోగానే అలా ఒక 2-3 రౌండ్లు నడుస్తాను అనమాట మా ఇంట్లోనే. అలా నడుస్తూ టీవీ చూస్తూ కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయినంత ఇప్పుడు ఇలా వచ్చి కూర్చున్నాను అనమాట. నార్మల్ ఈ టైంకి నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తాను. ఈరోజు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఒక స్టెప్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా నేను ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ 2 స్టెప్స్తో కంప్లీట్ చేసేస్తాను. బట్ ఈరోజు నా ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది నాకు. సో ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. డల్గా ఉంది నా ఫేస్, కొంచెం బ్రైటన్ అప్ చేసుకోవడానికి కాబట్టి ఫేస్ ప్యాక్ పక్కగా నేను ఇందులో ముల్తాని మట్టి యూజ్ చేయాలనుకుంటున్నాను. ముల్తాని మట్టిని మన ఫేస్ డల్నెస్ మొత్తం తగ్గించేస్తుంది అనమాట ఇదే ఇన్స్టెంట్లో. అండ్ శనగపిండి కూడా అంతే, మొత్తం క్లీన్ చేస్తుంది మన స్కిన్ని మొత్తం. అండ్ ఈ శనగపిండిని అప్పుడప్పుడు మనం ఫేస్ వాష్లో రీప్లేస్ చేయొచ్చు. నేను చాలాసార్లు ట్రై చేశాను అనమాట, మీరు కూడా ట్రై చేయండి. వీక్లీ 2 రీప్లేస్ చేయండి అంతే ఫేస్ వాష్లో. వీక్ మొత్తం మీరు ఫేస్ వాష్ పక్కన పడేసి డైలీ శనగపిండి వాడితే స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. వారానికి ఒక 2 సార్లు వాడి ట్రై చేయండి, మంచిగా అనిపిస్తుంది అనమాట మన స్కిన్ మనకి. అండ్ ఈ 2 మిక్స్ చేయడానికి రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, కర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. కొంతమంది ఫేస్ కి కర్డ్ సెట్ అవ్వదు, బట్ నాకు కర్డ్ సెట్ అవుతుంది. సో నేను కర్డ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది వేసుకుంటే మన ఫేస్ లో ఉండే డర్ట్ అంటే వెళ్ళిపోయి మంచి గ్లో వస్తుంది అనమాట. సో ఇది నేను షేర్ చేసుకుందామని నేను ఇప్పుడు వీడియో తీశాను. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకుని కొంచెం అలా ప్రిప్ అవ్వగానే మంచిగా స్లీవ్ వేసేసి ఈ బ్లాగ్ నేను చేస్తాను. సో ఆలస్యం చేయకుండా నేను ఫేస్ ప్యాక్ ఎలా చేస్తాను, ఎలా తీసుకుంటాను అని చూసేద్దామండి. ఈ ఫేస్ ప్యాక్లో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా అడిషనల్గా ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇంకా మంచి గ్లో ఇస్తుంది మన ఫేస్కి అన్నట్టు.
ఆల్ డన్. నైట్ టైప్ స్కిన్ కేర్ కూడా అయిపోయింది. అండ్ యా, ఈరోజు వ్లాగ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మార్నింగ్ నుంచి నేను ఏం చేసానో మీకు చూపించాను ఈరోజు. లేజీ డే ఇన్ మై లైఫ్ అన్నట్టుగా. సో ఎండింగ్ విత్ ద నైట్ రొటీన్. మీరు ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి మీకు నచ్చితే, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వ్లాగ్ని ముగిస్తున్నాం. బాయ్ బాయ్, నమస్తే, శ్రీ అకాల్, బాయ్.